విశాఖ మెట్రో 4 ఏళ్లలో పూర్తవుతుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ఆయన అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భోగాపురం ఎయిర్పోర్టు పూర్తయ్యే సమయానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తామని, రోడ్లు వైండనం చేస్తామని, ప్రత్యేకమైన రోడ్లు ఏర్పాటు చేస్తామని, విశాఖకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని పొంగూరు నారాయణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. అధ్యక్ష, ఏదైతే ట్రాఫిక్ కంజెక్షన్ కోసంగా క్వశ్చన్ చేశారు, దానికి ఒకటి మెట్రో రైల్ ఒకటి ప్రపోజ్ చేశాం అధ్యక్ష. అది కూడా గాజువాక నుంచి భోగాపురం వరకు పోయా మద్దెలపాలెం అండ్ మధురవాడ, ఇది మొత్తం 34.6 కిలోమీటర్లు అధ్యక్ష. ఇది ప్రాజెక్ట్ యాక్చువల్గా సెంట్రల్ పంపించింది అధ్యక్ష. అది ప్రాసెస్లో ఉంది. ఖచ్చితంగా త్వరలో దాన్ని శాంక్షన్ చేయించుకొని దాన్ని టేకప్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఆ ప్రాజెక్ట్ వస్తే కొంతవరకు అయితే ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి కనీసం 4 years పడుతుంది అధ్యక్ష. ఎక్కడైనా దేశంలో మెట్రో టేకప్ చేస్తే మినిమం 4 years పడుతుంది అధ్యక్ష. అయితే అదే కాకుండా ఆ యొక్క AH45 రోడ్, వాళ్ళు అడిగింది AH45 రోడ్డు, దాని మీద ట్రాఫిక్ కంజెక్షన్ తగ్గించడానికి మొత్తం ఒక 15 రోడ్లు ఇంటర్నల్గా ప్లాన్ చేశారు అధ్యక్ష. అది కూడా 1.5 yearలో పూర్తి అయ్యేటట్టుగా యాక్చువల్గా నేను అధికారులకు ఆదేశం ఇచ్చాను. దాని మీద వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఇందులో పర్టికులర్గా ఏదైతే AH45 నుంచి NH16కి, NH16 అనేది ప్రస్తుతం నేషనల్ హైవే, AH47 అనేది ఓల్డ్ హైవే. ఎక్కువ ట్రాఫిక్ వచ్చి AH45 మీద ఉంటుంది. దాని నుంచి NH16 ఎదుటిగా ఒక 6 రోడ్లు ఇక్కడ ప్లాన్ చేశాం అధ్యక్ష. 6 రోడ్లలో పెనగండి నుంచి వేపగంట జంక్షన్ వరకు 7.25 కిలోమీటర్లు అధ్యక్ష. అదేవిధంగా సర్వే నెంబర్ 33 ఆఫ్ వేపగుంట టు సర్వే నెంబర్ 128 ఆఫ్ జుత్వాడ, అది వచ్చి 6.05 కిలోమీటర్స్. సర్వే నెంబర్ 1 ఆఫ్ పరదేశపాలెం టు సర్వే నెంబర్ 125 ఆఫ్ గంభీరం, అది 1.4 కిలోమీటర్. అదేవిధంగా సర్వే నెంబర్ 125 ఆఫ్ గంభీరం టు సర్వే నెంబర్ ఆఫ్ 9 గంభీరం NH16కి, అది 2.5 కిలోమీటర్. అదేవిధంగా అడవివరం జంక్షన్ BRST రోడ్ నుంచి గండిగుండం అక్కడికి 8 కిలోమీటర్స్. నేరేళ్ల వలస నుంచి తాళ వరుస వరకు 4 కిలోమీటర్లు, మొత్తం 29.2 కిలోమీటర్లు వస్తుంది అధ్యక్ష. ఇవి కానీ వస్తే ఈరోజు ఏదైతే ఓల్డ్ నేషనల్ హైవే AH47 నుంచి తర్వాత నేషనల్ హైవే 16కి లైన్స్ వస్తాయి, రోడ్లు వస్తాయి అధ్యక్ష. అవి వచ్చినప్పుడు ట్రాఫిక్ యొక్క కంజెక్షన్ తగ్గుతుంది. ఆ విధంగా ఒకటి మెట్రో, రెండోది ఓల్డ్ నేషనల్ హైవే నుంచి న్యూ నేషనల్ హైవేకి కలిపి చేస్తుంది అధ్యక్ష. ఇవన్నీ కూడా 1.5 yearలో పూర్తి చేయడం జరుగుతుంది అధ్యక్ష. మెట్రో మాత్రం 4 yearsలో అయ్యేటట్టుగా దాని మీద రిగరస్ వర్క్ చేస్తుంది అధ్యక్ష.